ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో 3rd చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అది యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ని అర్థం చేసుకోవడానికి ఒక స్టోరీ చూద్దాం. ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ ఓన్లీ ఒక బ్రిడ్జ్తో పక్కన విలేజ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ లేకపోతే ఆ విలేజ్కి అసలు మెయిన్ ల్యాండ్తో కనెక్షనే లేదు. అయితే ఒకసారి ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్ రావడం వల్ల ఆ బ్రిడ్జ్ అంతా కూలిపోతుంది. ఆ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల దాంట్లో ఉన్న విలేజర్స్కి ఇంకా దేనితోని సంబంధం లేకపోవడం వల్ల, అంటే పక్కనున్న విలేజెస్తో సంబంధం లేకపోవడం వల్ల ఫుడ్ సప్లై, మెడిసిన్ సప్లై అవన్నీ లేకుండా పోతాయి. అయితే చాలామంది ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేద్దాం అనుకుంటారు ఆ విలేజ్ని, అసలు ఏమైంది, వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి అని. కానీ అందరూ ఆ ఫ్లడ్స్ రావడం వల్ల వాళ్ళ లైఫ్ రిస్క్ చేయాలనుకోలేక వెళ్ళరు అనమాట. అప్పుడే అపాయింట్ అయిన ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ షీ డిసైడ్స్ టు గో. సో ఆవిడ ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో వెళ్ళాలని, ఇప్పుడు షీ స్టార్టెడ్ థింకింగ్ సొల్యూషన్స్ ఏంటి, ఎలా వెళ్ళాలి అక్కడికి. మనం ఇప్పుడు బ్రిడ్జ్ కట్టించాలా, టైం పడుతుంది. అండ్ ఈ వాటర్ అనేవి రిసైడ్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తే అక్కడున్న జనాలకి ఫుడ్ దొరకదు. సో షీ వాస్ థింకింగ్, షీ కేమ్ అప్ విత్ ఎ ప్లాన్. ఏంటి, ఒక నారో స్ట్రీమ్ పాయింట్ చూద్దాం. అన్నిటికన్నా నారోగా ఉన్న పాయింట్ ఏంటి, వాటర్ తక్కువ ఉండే పాయింట్ ఏంటి, నారోగా ఉన్న పాయింట్ ఏంటో చూద్దాం అనుకుంది. దాని తర్వాత లోకల్స్ అందరినీ గ్యాదర్ చేసి లోకల్ నాలెడ్జ్ని అప్లై చేసి ఒక ట్రెడిషనల్ బ్రిడ్జ్ కడదాం అనుకుంది. సో లోకల్స్ ఆవిడ కలిసి ఏం డిసైడ్ అయ్యారంటే, ఆ బోట్స్ ఏవైతే ఉన్నాయో బోట్స్ అన్నిటినీ ఒకదానికొకటి కట్టి ఒక బ్రిడ్జ్ లాంటిది తయారు చేద్దాము ఇప్పటికి అని. సో అది చేశారు. చేసిన తర్వాత ఆవిడ ఆ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఫ్లడ్స్ వల్ల అది క్రాస్ చేసి ఆ విలేజ్లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడున్న జనాలందరిది ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ తెలుసుకుంటారు. ఫుడ్, మెడిసిన్స్, వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ అన్నీ తెలుసుకుని నెక్స్ట్ ఆవిడ వెనక్కి వచ్చేస్తారు. ఆవిడ ఇటు సైడ్ నుంచి డ్రోన్ టెక్నాలజీ వాడి ఫుడ్ ఇంకా మెడిసిన్స్ని సప్లై చేస్తారనమాట. అయితే దీనివల్ల అక్కడ ఉన్న విలేజర్స్ దే ఫీల్ హ్యాపీ దట్ ఎవరో అర్థం చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేసినందుకు, అండ్ దే హ్యాడ్ బిల్ట్ గ్రేట్ ట్రస్ట్ ఆన్ గవర్నెన్స్. సో మనం యాప్టిట్యూడ్ అంటే ఏంటో దీని నుంచి తెలుసుకుందాం. సో ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకుందాం, దాని తర్వాత యాప్టిట్యూడ్ని రికగ్నైజ్ చేద్దాం ఈ స్టోరీలో. డెఫినేషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ ఏంటంటే, అన్ యాప్టిట్యూడ్ ఈజ్ అన్ ఇన్నేట్ ఇన్బార్న్ ఎబిలిటీ ఆర్ కెపాసిటీ టు లెర్న్ ఆర్ టు డూ సర్టెన్ వర్క్. యాప్టిట్యూడ్ అనేది మనలో ఆల్రెడీ ఉంటుంది. మనలో ఉన్న ఎబిలిటీ, మనలో ఉన్న కెపాసిటీ ఏదైనా పని చేయడానికి కానీ ఏదైనా నేర్చుకోవడానికి కానీ, దాన్ని యాప్టిట్యూడ్ అంటారు. యాప్టిట్యూడ్ అనేది బోత్ మెంటల్గానే ఉంటుంది, ఫిజికల్గా కూడా ఉంటుంది. మెంటల్గా అంటే ఈ న్యూమరికల్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్సెట్రా. ఫిజికల్గా అంటే కొంతమంది జీన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళ మజిల్ బిల్ట్ చాలా బాగుంటుంది. సో వాళ్ళు అథ్లెట్స్ అవ్వడానికి దానికి వాళ్ళకి ఇన్హెరెంట్గానే జీన్స్ సపోర్ట్ చేస్తాయి. సో అది ఫిజికల్ యాప్టిట్యూడ్. ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎగ్జిబిట్ చేసిన యాప్టిట్యూడ్ ఏంటో చూద్దాం. ఆవిడకి ఆల్రెడీ కాగ్నిటివ్ యాప్టిట్యూడ్ ఉంది, అంటే ఫాస్ట్ అండ్ లాజికల్గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్. అది ఆవిడకి ఇన్హెరెంట్గానే ఉంది. ఆవిడ ఏం చేశారు, నారోగా ఉన్న స్ట్రీమ్ పాయింట్ ఏది నెతకడం, దాని తర్వాత నెక్స్ట్ ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ వాడాలన్న ఐడియా. సో దీనివల్ల ఏంటి, షీ హ్యాస్ దట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఆవిడ చేయగలుగుతున్నారు. నెక్స్ట్ ఎమోషనల్ యాప్టిట్యూడ్. ఎమోషనల్ యాప్టిట్యూడ్ ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న జనాల డిస్ట్రెస్ని మొత్తం అర్థం చేసుకునే కెపాసిటీ ఆవిడకు ఉంది. నెక్స్ట్ సర్వీస్ యాప్టిట్యూడ్, అంటే ప్రయారిటైజింగ్ పీపుల్ ఓవర్ ది ప్రొసీజర్స్. ఈ ప్రొసీజర్స్ అన్నీ చేసి దాని తర్వాత ఆ పీపుల్ దగ్గరికి వెళ్తే అంత టైం లేదు అన్న విషయాన్ని ఆవిడ అర్థం చేసుకుని ప్రయారిటైజ్ చేశారు. నెక్స్ట్ ఎథికల్ యాప్టిట్యూడ్. ఎథికల్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి, యాక్టింగ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ కేసులో. సో ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ వర్బ్స్, ఫాస్ట్గా, అండర్స్టాండింగ్, ప్రయారిటైజింగ్, యాక్టింగ్. సో బేసిక్గా ఏంటంటే ఇది లోపలుండే ఒక ఇన్నేట్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ, అది ఆల్రెడీ ఉంటుంది. ఆ ఉన్నదాన్ని యూస్ చేసుకుంటే స్కిల్ అవుతుంది. ఆ స్కిల్ తర్వాత ఇంకొక స్కిల్ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదేంటో చూద్దాం. బిఫోర్ వి ప్రొసీడ్, వాట్ ఈస్ నాట్ యాప్టిట్యూడ్ కూడా తెలుసుకుందాం.
నాలెడ్జ్ కానీ, స్కిల్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఇవి యాప్టిట్యూడ్స్ కాదు. యాప్టిట్యూడ్ హెల్ప్ చేస్తుంది ఇవన్నీ ఎక్వైర్ చేసుకోవడానికి, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ అనేది. బేసిక్గా యాటిట్యూడ్ ఇస్ లెర్న్డ్, కానీ యాప్టిట్యూడ్ ఇస్ ఇన్నేట్, వీ ఆల్రెడీ హ్యావ్ ఇట్ ఇన్సైడ్. సో ఈ ఇన్నేట్ ఎబిలిటీ ఏం చేస్తుంది, దాంతో మనకి లెర్నింగ్ అన్నది ఈజీ చేసేస్తుంది. సో లెర్నింగ్ అనేది నీకు ఫాస్ట్గా లెర్న్ చేసే కెపాసిటీ ఉంటే అది నీ ఇన్నేట్ ఎబిలిటీ, అది నీ యాప్టిట్యూడ్. దాంతో నువ్వేం నేర్చుకుంటావు, స్కిల్స్ నేర్చుకుంటావు. ఆ స్కిల్ ఇంకొక స్కిల్ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ కానివి యాజ్ వీ హ్యావ్ సీన్ నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నవ్ ఈ పైన ఉన్నవన్నీ ఎక్వైర్ చేయడానికి మనకి యాప్టిట్యూడ్ అన్నది ఉండాలి. సో వాడు ఇంటెలిజెంట్ రా, వాడు ముందు నుంచే ఇంటెలిజెంట్, పుట్టుకతోనే ఇంటెలిజెంట్, ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాప్టిట్యూడ్కి సంబంధించినవి. సో యాప్టిట్యూడ్ అన్నది నేర్చుకోవచ్చా, ఎక్వైర్ చేయొచ్చా అంటే చాలా టఫ్. చేయలేము అని చెప్పలేము, కానీ చాలా టఫ్. ఇన్హెరెంట్గా వచ్చినవి చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. నౌ టైప్స్ ఆఫ్ యాప్టిట్యూడ్. ఫస్ట్ టైప్ ఆఫ్ యాప్టిట్యూడ్ వచ్చేసి కాగ్నిటివ్ యాప్టిట్యూడ్. అంటే దీంట్లో లాజికల్ రీజనింగ్, లాజికల్ థింకింగ్, అనలిటికల్ రీజనింగ్, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో శకుంతలాదేవి గారి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. షీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. ఆవిడికి మ్యాథ్, న్యూమరికల్ ఎబిలిటీ అన్నది చిన్నప్పటి నుంచి వచ్చింది, ఇన్హెరెంట్గా ఉంది ఆవిడలో. ఇట్స్ అన్ ఇన్నేట్ పొటెన్షియల్ అనమాట. సో కాగ్నిటివ్ యాప్టిట్యూడ్కి ఆవిడ ఎగ్జాంపుల్. సెకండ్ వన్ వచ్చేసి మోరల్ యాప్టిట్యూడ్. మోరల్ యాప్టిట్యూడ్ ఏంటి, ఎబిలిటీ టు చూస్ ఎథికల్లీ సౌండ్ యాక్షన్స్ అండ్ షోయింగ్ ఇంటిగ్రిటీ. సో ఈ ఎబిలిటీ అన్న వర్డ్ని మనం హైలైట్ చేసుకోవాలి. హీ హ్యాస్ ఎథికల్ యాటిట్యూడ్ అన్నాడంటే దాని అర్థం ఏంటి, తనకొక ఒపీనియన్ ఉంది, అది ఎథికల్గా ఉంది అన్నట్టు. బట్ ఎబిలిటీ ఉంది ఎథికల్ యాటిట్యూడ్ని అనలైజ్ చేయడానికి, అంటే అది మోరల్ యాప్టిట్యూడ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ శామ్ మానిక్షా వార్ అవుతున్న టైంలో పాకిస్తాన్ సోల్జర్స్ని ఎప్పుడైతే క్యాప్చర్ చేసుకున్నామో వాళ్ళని సోల్జర్స్కి ఇచ్చే డిగ్నిటీతో ట్రీట్ చేశాడు. ఆ ఎబిలిటీ ఆఫ్ చూసింగ్ ఆ హీట్ సిచ్యువేషన్లో కూడా, దో దే వర్ ఎనిమీస్, హీ డిడ్ నాట్ టార్చర్ దెమ్. సో ద ఎబిలిటీ ఆఫ్ emotional intelligence, the ability of thinking that we have to treat them with humanity, dignity అన్నది ఈ మోరల్ యాప్టిట్యూడ్ కిందకి వస్తుంది. థర్డ్ టైప్ ఏంటంటే ఎమోషనల్ యాప్టిట్యూడ్. ఎమోషనల్ యాప్టిట్యూడ్లో ఏంటంటే అండర్స్టాండింగ్ ది ఎమోషన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ అదర్స్. మన ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి, పక్కనోడి ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్ఫేర్ పాలసీ తయారు చేయాలి ట్రాన్స్జెండర్స్ కోసం అనుకోండి. మనము ఆ ట్రాన్స్జెండర్స్ పెయిన్ అర్థం చేసుకుంటేనే వాళ్ళకు ఒక బెటర్ పాలసీని ఇవ్వగలం. సో అండర్స్టాండింగ్ ద పెయిన్ ఇస్ ఇంపార్టెంట్. ఆ అండర్స్టాండింగ్ కెపాసిటీనే ఎమోషనల్ యాప్టిట్యూడ్ అంటారు. ది ఫోర్త్ వన్ ఇస్ సోషల్ యాప్టిట్యూడ్. సోషల్ యాప్టిట్యూడ్ అంటే వర్కింగ్ వెల్ ఇన్ టీమ్స్. టీమ్స్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇన్హెరెంట్గానే స్కిల్స్ ఉంటాయి. టీమ్తో ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, టీమ్ని ఎలా మేనేజ్ చేయాలి, దీంట్లో వర్క్ ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, ఈ స్కిల్ ఇన్నేట్గానే ఉంటుంది. మనం స్కూల్స్లో వాటిలో చూస్తే ఎప్పుడైతే టీమ్స్ ఫామ్ చేస్తామో 1 or 2 స్టూడెంట్స్ ఇన్ ద టీమ్ విల్ బి వెరీ ప్రోయాక్టివ్. వాళ్ళకి ఎవరు టీచ్ చేయలేదు, అది వాళ్ళకి ఇన్నేట్గానే వచ్చింది ఆ పొటెన్షియల్ టు వర్క్ ఇన్ టీమ్స్. సో దాన్ని బట్టే మనం క్లాసిఫై కూడా చేస్తాం అనమాట. వీడు ఇంట్రోవర్ట్, వీడు ఎక్స్ట్రావర్ట్. ఎక్స్ట్రావర్ట్స్ కొంచెం సోషల్గా బాగా మింగిల్ అవుతారు, ఇంట్రోవర్ట్స్ తక్కువ మింగిల్ అవుతారు. అదేమి ఎవరు చెప్పింది కాదు, ఎవరో ఎక్వైర్ చేయడం వల్ల ఆర్ ఎవరో టీచ్ చేయడం వల్ల రాలేదు, అది వాళ్ళకి ఇన్నేట్గానే ఉంది. నెక్స్ట్, ఎంఎస్ ధోనికి ఇన్నేట్ పొటెన్షియల్ ఆఫ్ బీయింగ్ ఏ క్యాప్టెన్ ఉంది అని చాలామంది బిలీవ్ చేస్తారు. అంటే ఆయన లీడర్షిప్ స్కిల్స్ ఏవైతే వచ్చాయో ఆ స్కిల్స్ అన్నీ ఆయనలో ఉన్న ఇన్నేట్ పొటెన్షియల్ ఆఫ్ సోషల్ యాప్టిట్యూడ్ వల్ల వచ్చాయి. బికాస్ హీ కుడ్ మేక్ అదర్స్ ఎఫిషియంట్ ఇన్ హిస్ టీమ్. అందరికీ సపోర్ట్ చేశాడు వాళ్ళందరూ ఎఫిషియన్సీ పెంచడానికి. సో ఆ స్కిల్ ఏదైతే ఉందో తనలో ఉన్న సోషల్ యాప్టిట్యూడ్ వల్ల వచ్చింది అని అంటారు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్ ఇస్ సర్వీస్ యాప్టిట్యూడ్. సర్వీస్ యాప్టిట్యూడ్లో ఏం జరుగుద్దంటే డెడికేషన్ ఫర్ ది పబ్లిక్ సర్వీస్ అండ్ ఆల్సో ఫర్ కామన్ గుడ్. మనం స్కూల్స్లో చూస్తే
కొంతమంది పిల్లలు ఉంటారు, వెరీ యంగ్ పిల్లలు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు కిడ్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి చాక్లెట్ దొరికితే పక్కన వాళ్ళతో షేర్ చేయడం, లేదా వాళ్ళు ఏమైనా ఫ్యాన్సీగా కొనుక్కుంటే అందరితో షేర్ చేయడం, అందరికీ ఇవ్వాలనుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంట్లో చెప్పిన జాగ్రత్తలు తిరిగి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, అరే ఇది జాగ్రత్త, ఇలా ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మా మమ్మీ చెప్పింది ఇలా జాగ్రత్తగా ఉండాలి అని. వాళ్ళని ఎవరో ట్రైన్ చేయలేదు, దే ఆర్ వెరీ యంగ్, 5-6 years అంతే. కానీ ఆ సర్వీస్ యాప్టిట్యూడ్ అనేది వాళ్ళలో ఉంది ఆల్రెడీ ఇన్హెరెంట్గా. సో వాళ్ళు ఏం చేస్తారు, అందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, అది సర్వీస్ యాప్టిట్యూడ్. సో క్రియేటివిటీ, ఫోకస్, ఇనిషియేటివ్ టేకింగ్, ఇంకా ఇన్ఫ్లుయెన్సింగ్ ది పబ్లిక్ బిహేవియర్, ఇవన్నీ చాలామందికి ఇన్నేట్ క్వాలిటీస్ అయి ఉంటాయి. అవి ప్రాసెస్లో స్కిల్స్లో డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ వాళ్ళ స్కూల్లో ఉన్న కోచ్ హీ ఐడెంటిఫైడ్ ఏమని, ఈ అబ్బాయికి ఇన్నేట్ పొటెన్షియల్ ఉంది క్రికెట్కి, అంటే న్యాచురల్ స్కిల్స్ ఉన్నాయి క్రికెట్కి సంబంధించి, సో దాన్ని ట్రైన్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. సో బేసిక్గా ఏంటి, ఆ ఇన్నేట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఆఫ్ లెర్నింగ్ క్రికెట్, ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ క్రికెట్, దీన్ని ఐడెంటిఫై చేసి ఆయన ట్రైన్ చేసి క్రికెట్ని విరాట్ కోహ్లీకి స్కిల్లా మార్చడానికి చూశారు. సో ఎప్పుడు ఏమవుద్దంటే ఈ ఎబిలిటీ ఏదైతే ఉందో అది బికాస్ ఆఫ్ దేర్ యాప్టిట్యూడ్ విల్ చేంజ్ ఇంటూ స్కిల్. ఆ స్కిల్లే ఇంకొక స్కిల్ డెవలప్ చేయడానికి పనికొస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఇస్ యాప్టిట్యూడ్. థ్యాంక్ యూ.